సెట్ అయిపోయింది. సీట్ మనకి ఎంత అవసరం అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చెప్పులు ఇప్పేసి కొంచెం ముందుకు అనుకుంటా, ఇంకా కొంచెం సీట్ లైట్ కొంచెం ముందు సరిపోతుంది. ఓకేనా. ఫస్ట్ వెహికల్ ఎక్కినాము, స్టార్టింగ్లో ఉన్నది. ఒకసారి ఆఫ్ చేయి, ఇంజన్ ఆఫ్ చేయి. మనం వెహికల్ ఎక్కినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కీ ఆన్ చేసుకో. ఓకేనా. లైట్లు వచ్చినాయి కదా, ఇది ఆన్ అయిన తర్వాత, ఎగ్జిషన్ ఆన్ అయిన తర్వాత వెహికల్ అనేది న్యూట్రల్ ఉన్నది చూడు. ఇప్పుడు స్టార్ట్ చేయండి. వెహికల్ ఒక రౌండ్ ఇట్లా తిప్పితే స్టార్ట్ అయిపోతుంది. వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత మనకు మూవ్ కావాలన్నప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాండ్ బ్రేక్ అనమాట. ఓకేనా. ఎవ్రీ టైం వెహికల్ దిగేటప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసి దిగాలి, మూవ్ అయ్యేటప్పుడు హ్యాండ్ బ్రేక్ అనేది రిమూవ్ చేయాలి కంపల్సరీ. హ్యాండ్ బ్రేక్ ఒకసారి రిమూవ్ చేయి. నిన్న చెప్పినా కదా నేను, అట్లా నువ్వు ఎంత ప్రెస్ చేసినా రాదనమాట. ఓకేనా. ఫస్ట్ కొంచెం పైకి లాగాలి, పైకి లాగి ప్రెస్ చేస్తే మనకు ఇది ఈ బటన్ ఉంది కదా, ప్రెస్ అవుతుంది అనమాట. అప్పుడు కిందికి అనుకోవాలి. సరే నాకు ప్రెస్ చేయి. ఇప్పుడు మొత్తం కిందికి పోవాలన్నమాట. ఇప్పుడు హాఫ్ హ్యాండ్ బ్రేక్ వేసినావు కదా, ఆ లైనర్స్కి తగులుతుంది అనమాట. దాన్ని ఆ బ్రేక్ సంబంధించింది లైనర్స్ తగులుతుంది అనమాట. మొత్తం కిందికి అయిందో లేదో చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ అనేది రిమూవ్ చేసినాం మనము. నేను క్లచ్ ప్రెస్ చేసి గేర్ వేస్తున్నా, ఫస్ట్ గేర్ వేస్తున్నా. వెహికల్ మూవ్ కావాలి, ముందు ఒకసారి అబ్జర్వ్ చేసుకో. ఓకేనా. స్ట్రైట్ ఉంది వెహికల్. ఇప్పుడు అక్కడ లారీ ఉన్నది ముందు, ఒక కొంచెం లైట్గా హాఫ్ స్టీరింగ్ రైట్ కట్ చేసుకో. స్ట్రైట్ వెళ్తుంది కాబట్టి ఒక హాఫ్ స్టీరింగ్ రైట్ కట్ చేసుకో. రైట్కి ఎక్సిలరేటర్ ఏమో లెఫ్ట్ కట్. సరే స్ట్రైట్ చేసుకో, మూవ్ చేసుకో. మెల్లమెల్లగా ఎక్సిలరేటర్. వెహికల్ అనేది పొజిషన్కి వచ్చింది కదా, ముందు కూడా మనకు డిస్టర్బెన్స్ లేదు కాబట్టి లైట్గా ఎక్సిలరేటర్ మెల్లమెల్లగా ప్రెస్ చేస్తూ ఉంటే ఒక 20 స్పీడ్ దాకా పోతుంది. ఫస్ట్ గేర్ మూవ్ చేసుకో. ఒక 20 స్పీడ్ దాకా వచ్చింది కదా, ఇప్పుడు ఎక్సిలరేటర్ అనేది రిమూవ్ చేసుకో. సెకండ్ గేర్ వేసుకున్నా. మళ్ళీ 22 మనకు 30 స్పీడ్ దాకా దాని సెకండ్ గేర్ కెపాసిటీ ఉంటుంది అనమాట. మూవ్ చేసుకో. స్ట్రైట్. కొంచెం చిన్నపిల్లలకి ఏంటంటే భయం ఉండదు, తోలుతారు. కొంచెం ఏజ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం టెన్షన్, భయము. వీళ్ళు నార్మల్గా అట్లా. మీరే కాదు, ఇప్పుడు ఆడ మా దగ్గర స్కూల్ ఉన్నది సారు, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఏంటంటే భయపడతారు. చిన్న పిల్లలు ఫాస్ట్గా నడపక తొందరగా వస్తుంది వాళ్ళకు. ఇప్పుడు 30 స్పీడ్ ఉందమ్మా. ఒకసారి రిమూవ్ చేయి ఎక్సిలరేటర్. ఇప్పుడు మూవ్ చేసుకో. లైట్గా ఎక్సిలరేటర్ ప్రెస్ చేస్తాం. కొంచెం లెఫ్ట్. ఇట్లా ఈ కటింగ్ ఉన్నప్పుడు జస్ట్ కొంచెం లైట్గా టర్నింగ్ చేసుకొని మనకు ఎంతైతే అవసరమో అంత టర్న్ చేసుకొని మళ్ళీ యథావిధిగా స్ట్రైట్గా రావాలన్నమాట. డిస్టర్బెన్స్ ఉండొద్దు అనుకుంటే మెల్లగా రైట్ మిర్రర్ అబ్జర్వ్ చేసుకుని ఇటు సైడ్ వెళ్ళు, నీకు అర్థమైపోతుంది. ఆ రైట్ డివైడర్ అబ్జర్వ్ చేసుకొని ఆ కార్నర్ బేస్ చేసుకొని మెల్లమెల్లగా మూవ్ చేసుకుని. నీకు ఎక్కువ ఫాస్ట్ అవుతుంది అనుకో, ఎక్సిలరేటర్ నుంచి కాల్ తీసేసి. ఇక్కడ ముందు స్పీడ్ బ్రేకర్ వస్తుందమ్మా. ముందే మనం ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ముందే ఎక్సిలరేటర్ నుంచి కాల్ తీసేసేయాలన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఎక్సిలరేటర్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్సిలరేటర్ మన స్పీడ్ బ్రేకర్ అనేది ఎక్కువ ఎత్తేసి వెహికల్ ప్రాబ్లం అవ్వడం
మనకు కూడా డిస్టర్బెన్స్ అనమాట. ప్రతిసారి స్పీడ్ బ్రేకర్ అనేది గమనించుకొని నడుపుకోవాలి వెహికల్. ఒకసారి రిమూవ్ చేసి సెకండ్ గేర్ వేసుకున్నా మూవ్ చేసుకోవాలి. ఈ బ్రేక్ లైట్గా తప్పచ్చు కదా అప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర మనకు ఎక్కువ ఫాస్ట్ అవుతున్నప్పుడు లైట్ ప్రెస్ చేసి వదిలిపెట్టాలి. ఓకేనా. వెహికల్ బాగా స్లో అయిన తర్వాత బ్రేక్ దొక్కని అవసరం లేదు, దానంతలో అదే లైట్గా మూవ్ అవుతుంటుంది వెహికల్. అప్పుడు ఇంకా కొంచెం ఎక్కుతలేదు అన్నప్పుడు జస్ట్ ప్రెస్ చేయాలి ఎక్సిలేటర్, ఇది స్పీడ్ బ్రేకర్ దగ్గర. ఒకసారి రిమూవ్ చేయము లైట్గా. ఎటన్నా ఒక సైడ్ ఉండాలన్నమాట, ఎందుకు వెనకాల కన్ఫ్యూజ్ అయింది చూడు వెహికల్. రైట్ సైడ్ కార్ పోతుంది, మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా. మిడిల్కి వచ్చేసి ఏంటంటే వెనకాల వచ్చే వెహికల్ కన్ఫ్యూజ్ అవుతుంది. స్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం లెఫ్టే ఉండాలి. ఓకేనా. లెఫ్ట్ సైడ్కి మెయింటైన్ చేయాలి. నీకు ఇప్పుడు చెప్తా చూడు, ఈజీగా అటు ఇటు వెళ్తుంది కదా మనకు రోడ్ మధ్యలో, అట్లా కాకుండా రైట్కి వచ్చేసి ఒకసారి రిమూవ్ చేయ ఎక్సిలేటర్. ఆ డివైడర్ ఉందా రైట్కు, ఆ డివైడర్ కార్నర్ ఇప్పుడు మీకు ఇది ఉందా ఇక్కడ మనకు రైట్ సైడ్ ఈ పిల్లర్ కార్నర్ ఉందా, ఆ పిల్లర్ కార్నరు డివైడరు నీకు మెయింటైన్ చేసుకో, లైట్ గ్యాప్ మెయింటైన్ చేసుకో. ఓకేనా. ఇటు సైడే ఉండ, ఆ డివైడర్కి ఇటు ఎక్కువ గ్యాప్ ఉండొద్దు, రైట్ సైడ్కి ఎక్కువ దగ్గరికి పోవద్దు. లైట్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ నడిపితే నీకు వెహికల్ అనేది రైట్కే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకు ఇటు అటు పోతుంది, అట్లా పోకుండా ఏంటంటే నువ్వు డివైడర్ మెయింటైన్ చేసుకో రైట్ సైడ్కి.